సాయిబాబా గురించి మనం అనేక విషయాలు సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. సశాస్త్రీయత అంటే ఏంటంటే మన సనాతనంగా ఉన్నటువంటి మనకి శాస్త్రములు ఉన్నాయి, కొన్ని శాస్త్రాలు. వేదం ప్రమాణం మనకి. ఎవరికి ప్రమాణం? వేదం సర్వ మానవ జాతికి ప్రమాణం. ఏ మానవుడు ఎలా జీవిస్తే ఆనందంగా బ్రతుకుతాడు, ఏ కర్మలు ఆచరిస్తే ప్రశాంతంగా జీవిస్తాడు. ఒక మనిషి జీవితంలో ఎవరికైనా కావాల్సింది ఏముంటుందండి? ప్రశాంతంగా ఆనందంగా ఉన్నంతకాలం ఆరోగ్యంగా జీవించాలి అనే కోరిక ఉంటుంది. ఎప్పుడు జన్మించిందో మనకు తెలియదు, ఏనాడు మహనీయులు దర్శించారో మనకు తెలియదు. మన వేద విజ్ఞానం అత్యంత పురాతనం ఈ భూమి మీద. దానికన్నా పురాతనంగా ఉన్నది మనకు తెలియదు. కాబట్టి దానిని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిని ప్రమాణంగా తీసుకోకుండా సత్యాన్ని నిరూపించడం అసాధ్యము. అది ప్రమాణం కాజాలదు. మరి ఇప్పుడు సాయిబాబా వారి గురించి మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సాయిబాబా గురించి మనం ఎట్లా తెలుసుకుంటాం చెప్పండి? సాయిబాబా సచ్చరిత్ర అనేది మనకు ఒకటి లభిస్తున్నది. సాయిబాబా గురించి తెలుసుకోవడానికి మన సచ్చరిత్ర లభిస్తుంది. సచ్చరిత్రలో ఏముంటుంది? రెండు కనిపిస్తాయి మనకి సచ్చరిత్రలో. ఒకటి సాయిబాబా వారు చేసిన లీలలు కనిపిస్తాయి. అంటే భక్త రక్షణ. ఎవరెవరు ఏ కష్టంతో వచ్చారు, ఏ బాధతో వచ్చారు, ఏ కోరికతో వచ్చారు, వారు చెప్పకనే సాయిబాబా తెలుసుకొని వారికి తగినటువంటి స్వాంతన చేకూర్చినటువంటి ఘట్టాలు మనకు చాలా కనిపిస్తాయి. ఏ వైద్యశాస్త్రానికి అందుబాటులో లేనటువంటివి, ఎవరు కూడా నయం చేయలేనటువంటి రోగాలను కూడా సాయిబాబా వారి యొక్క అనుగ్రహం చేత, కేవలం వారి యొక్క దృష్టి చేత, కేవలం వారి యొక్క విభూతిని సేవించడం చేత, వారి యందు భక్తి ప్రేమలు కలిగి ఉండటం చేత ఎన్నో రోగాలు నయమైనాయి. ఆనాడు సచ్చరిత్రలో మనం ఎన్నో నీళ్ళు చదువుకున్నాం. ఆనాడైనా ఈనాడు కూడా మనందరం సాయిబాబాను ప్రేమిస్తూ ఉన్నామంటే ఎన్ని లీలలు జరిగి ఉండాలి మనకు అసలు. హేమాడ్ పంత్ గారు ఒకే ఒక సచ్చరిత్ర రాశారండి. నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అడిగినట్టయితే మీ అందరి జీవితంలో జరిగినటువంటి ఘట్టాలు కనుక మనం గ్రంథస్థం చేస్తే అది ఒక్కొక్క సచ్చరిత్ర అవుతుంది అని తెలియజేస్తున్నాను. లేకుంటే మనం సాయిబాబా అంటే ఇంత ప్రాణం పెట్టి మన గురువారం రాగానే సాయిబాబాను చూడకుండా ఉండలేని పరిస్థితి. కొందరైతే సాయిబాబాని లేవటంతోనే సాయిబాబాను చూస్తుంటారు. చాలామంది నాకు తెలుసు నిద్ర నుంచి లేవంగానే సాయిబాబా లైవ్ పెట్టుకుంటారండి. లైవ్. మనకి లైవ్ కావాలి, మనకి మీడియం వద్దు. సంస్థాన్ వాళ్ళు మనకి ఒక అవకాశం ఇచ్చారు, గొప్ప అవకాశం. ఏమిటి? వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయగానే సాయిబాబా దర్శనం చక్కగా మన సెల్ ఫోన్లో ఆ తండ్రిని చూసి మురిసిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. మనం షిరిడిలో ఉన్నా కూడా కాకడహారతికి వెళ్ళగలమా అండి? కష్టం. జన రద్దీ ఉంటుంది, భక్తుల యొక్క ప్రవాహం ఉంటుంది. కానీ నీ ఇంట్లో కూర్చొని నువ్వు చక్కగా ఎప్పుడంటే అప్పుడు సాయిబాబాను దర్శించేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తున్నారు. ఆ తండ్రి ముఖ కవళికలు చూసి మురిసిపోయి తరించి ఆనందపడి తృప్తిగా ఆ రోజు ప్రారంభించి మళ్ళీ పడుకునేటప్పుడు సాయిబాబా వారి యొక్క దర్శనం చేసుకొని, ఎక్కడ మన ఇంట్లో ఫోటోలో కాదు, సాక్షాత్తు షిరిడిలో ఉన్న సాయిబాబాని దర్శనం చేసుకుంటున్నాం. ఎంత ప్రేమ! సాయిబాబా అంటే ఎవరు అనేటువంటిది ఒక గొప్ప ప్రశ్న తల్లి. అయితే సాయిబాబా గురించి తెలుసుకోవడానికి మనకి ఏమిటి ఆధారం? ఎలా తెలుస్తుంది సాయిబాబా గురించి అంటే, ప్రథమంగా ఎవరైనా చెప్పేది ఏంటంటే సాయిబాబా వారిపై ఉన్నటువంటి సాహిత్యము. సాయిబాబా గురించి అనేక మంది రచనలు చేశారు. వాటన్నిటిలో కల్లా ప్రధానమైనది మనందరికీ తెలుసు
హేమాత్ పంత్ గారు సాయిబాబా వారి అనుగ్రహం చేత రాసినటువంటి సచ్చరిత్ర, అది మరాఠీలో రాశారు. చాలామందికి తెలియకపోవచ్చు, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో సాయిబాబా సచ్చరిత్ర చదివిన వారు ఎంతమంది ఒక్కసారి చేయొద్దని తల్లి? ఓ చాలామంది ఉన్నారు. మీరందరూ ఏ సచ్చరిత్ర చదువుతారు? ప్రతి నారాయణరావు గారి చదువుతారా? అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి సాహిత్యంలో ఏది ప్రామాణికము, ఇప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సిందమ్మా. మరాఠీలో రాసినటువంటి సచ్చరిత్రని తెలుగులోకి యథాతథంగా అనువదించారు మణి అమ్మగారు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. యథాతథంగా అంటే ఏంటి? వారు మరాఠీలో ఏది రాశారో ఆ ఓవికి ఓవి అది చక్కగా రాశారు. ఆమె దాంట్లో ఎక్కడా కూడా వారి యొక్క అభిప్రాయం అనేది లేదండి. ఈ విషయం గమనించండి. ఎప్పుడైనా రచయిత ఏం చేస్తారంటే ఆ రచన రాస్తూ తన అభిప్రాయం కూడా రాస్తారు. కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ మనకి తెలుగులో లభిస్తున్నది మణి అమ్మగారిది ప్రామాణిక గ్రంథం. మరైతే మీరు అందరూ అడగవచ్చు, ఇప్పుడు చెప్పారు మేము పత్తి నారాయణరావు గారు చదువుతున్నామండి, అది చదవచ్చా చదవకూడదా అని. చదవచ్చు తల్లి, అయితే తేడా తెలుసుకొని చదవాలి మనం. ప్రతి నారాయణరావు గారు రాసినటువంటి పుస్తకం ఇంగ్లీష్లో గుణాజీ గారు రాసింది, దానికి ట్రాన్స్లేషన్ ప్రతి నారాయణరావు గారు రాసింది. చదవచ్చు, కానీ యథాతథంగా సాయిబాబా నోటి నుంచి వచ్చినటువంటి వాక్కులు వినాలి. యథాతథ గ్రంథం మనం చదవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మణిమ్మ గారు రాసినటువంటి పుస్తకాన్ని నేను చక్కగా సజెస్ట్ చేస్తాను. నేను కూడా మొట్టమొదట ప్రతినారాయణరావు గారి పుస్తకం చదివిన వాడిని. తర్వాత తెలిసింది, ఇప్పుడు నేను ఎట్లా మీతో షేర్ చేస్తున్నానో నాతో మరొక మిత్రులు చెప్పారు, ఏమండి మణిమ్మ గారిది కొంచెం లావుగా ఉంటుంది పుస్తకం. అయితే ఇక్కడ చూడండి, మనం పారాయణ చేసే విధానం కూడా మనం ఏం చేస్తామంటే వారం రోజులు పారాయణ అని చేస్తుంటాం. మన సహజంగా ఏదైనా కోరిక ఉన్నా, ఏదైనా కష్టం తీరాలన్నా మంచిదే, అట్లాంటప్పుడు పత్తినారాయణరావు గారు చేయవచ్చు. అలా కాకుండా సాయిబాబాకి దగ్గర అవ్వాలి. రెండు ఉన్నాయమ్మా ఇక్కడ. ఒకటేమో ఉన్న కష్టం తీరటం, రెండోదేమో సాయిబాబాకి దగ్గర అవ్వటం. సాయిబాబాకి దగ్గర ఎట్లా అవుతామండి?